తులసి ఇక నుంచి మా కూతురు కాదు, మీ ఇంటి అమ్మాయి. తన బాధ్యతంతా మీదే. ఇంటి పేరు మారాక ఆడపిల్లకి ఇక అత్తారిల్లే కదా సర్వస్వం. కష్టమైనా నష్టమైనా ఇష్టంతో భరించాల్సిందే. అలా అని ఇక్కడ కష్టపెట్టే వాళ్ళు ఎవరు లేరులేండి. మీ లక్ష్మి మా ఇంటి మహాలక్ష్మిగా నిండు నూరేళ్లు ఇక్కడ సంతోషంగా ఉంటుంది. అమ్మా కొత్త కోడలా, ముందు దీపం వెలిగించమ్మా. ఇక అంతా శుభమే జరగాలి. కొత్త కోడలు దీపం వెలిగించింది కదండి. ఇంట్లోనే కాదు, మన అబ్బాయి జీవితంలో కూడా పెద్ద వెలుగొచ్చినట్టే. మమ్మీ, ఈ ఫార్మాలిటీస్ అన్ని మిస్ అవ్వకుండా పాటించాల్సిందేనా? పాటించాలి సంజయ్. 3 ముళ్ళు వేస్తే పెళ్లి జరిగినట్టే. కానీ పెళ్ళైన ఆ జంటను, ఆ బంధాన్ని గొప్పగా నిలిపేది ఇలాంటి రిచువల్సే, ఈ సాంప్రదాయాలే. ఈ కాలం పిల్లలకి అన్ని చాదస్తంగా అనిపిస్తాయి. కానీ ఆ రోజుల్లో అయితే పెళ్ళంటే 16 రోజులు జరిపించేవాళ్ళు. ఆనాటి పండుగలు, ఆ పెళ్ళిళ్ళు, ఆ ఆనందాలు ఆ తరానికి తెలుసు గాని ఈ తరానికేం తెలుసు? ఏయ్ ముస్లి, ఆ రోజుల్లో అన్ని గొప్పగా ఉండేవని ఫోర్స్ కొడుతూ మా జనరేషన్ ని తక్కువ చేసి మాట్లాడుకు. ఈ రోజు ఈ ప్రపంచం ఇంత సౌకర్యంగా, ఇంత అడ్వాన్స్డ్ గా ఉందంటే దానికి మేమే కారణం. బాబాయ్, ప్రపంచం ఎలా ముందుకు వెళ్లాలో అలా వెళ్తూనే ఉంటుంది. దీన్ని ఆపటం, ఉద్ధరించటం ఎవరి వల్ల కాదు. అలాంటి మిరాకిల్ ఏదైనా జరగాలంటే పురాణాల్లో చెప్పినట్టు ఆ దేవుడు ఏదో ఒక అవతారం ఎత్తి రావాల్సిందే. నువ్వన్నది నిజమేనమ్మా. నందిని, కాసేపు ఈ విషయం పక్కన పెడితే నీ విషయంలో మాకు చాలా బాధగా ఉందమ్మా. నా గురించా? అవునమ్మా, నువ్వు ప్రేమించిన యువన్కి శిక్ష పడకుండా ఉంటే నీ జీవితం కూడా చాలా సంతోషంగా ఉండేదమ్మా. కానీ ఆ తులసి నీకు శాపంగా మారింది. నీ జీవితాన్ని ఇలా ఒంటరిని చేసింది. బాబాయ్, ఇప్పుడు ఆ విషయం గురించి గుర్తు చేసి ఇక్కడ అందరు డిస్టర్బ్ అయ్యేలా చేయకు. జరగాల్సింది చూడండి. కొత్త దంపతుల్ని అలా కూర్చోబెట్టి పళ్ళు పలహారాలు ఇవ్వాలి. తాయమ్మా, వెంటనే ఆ కార్యక్రమం చూడు. అలాగే నందినమ్మా, రండి కొత్త దంపతులు అలా వచ్చి కూర్చోండి. రండి, పదండి. లక్ష్మీరా, రండమ్మా, వచ్చి ఇలా కూర్చోండి. రండి. ఒకరికొకరు తినిపించుకుంటే మీ ఇద్దరి మధ్య అన్యోన్య దాంపత్యం ఈ క్షణం నుంచే మొదలవుతుంది. ముందా స్వీట్స్ తినిపించుకోండి.
అన్నయ్య ఒక్క నిమిషం, వీడియో రికార్డ్ చేస్తా. ఓకే ఇదంతా ఒక స్వీట్ మెమరీ లాగా ఉండాలి. ఓకే ఓకే. వదినా, నువ్వు కూడా అన్నయ్యకి తినిపించు. ఓకేనా? ఓకే, రెడీ? వదినా, నువ్వు కూడా తినిపించు. తినిపించు లక్ష్మి. లక్ష్మి, స్వీట్స్ తీసుకుని సంజయ్కి తినిపించమ్మా, తినిపించు. అన్నయ్య, ఒకరికొకరు తినిపించుకోవడం మాత్రమేనా? ఇంకాస్త గట్టిగా గుర్తుండేలా ఏదో ఒకటి చేయి. కాస్త స్ట్రాంగ్గా అంటే ఏదో ఒకటి చెయ్యన్నయ్యా. ఏదో ఒకటి చేయి బాబు సంజయ్. సూపర్ అన్నయ్య, వెరీ గుడ్. మెమరీ అంటే ఇది. మా అబ్బాయితో మాట్లాడేందుకు పర్మిషన్ ఇస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ జైలర్ గారు. మరేం పర్లేదమ్మా. మీ అబ్బాయి మీద ఏ సెక్షన్లో కేసు పెట్టారో నాకు తెలుసు, కానీ పూర్తి వివరాలు మాత్రం నాకు తెలియదు. స్వయంగా ఎస్పీ గారే ఫోన్ చేసి మీకు పర్మిషన్ ఇవ్వమని కోరారు. ఇందులో మీ వైపు న్యాయం ఉందని నాకు అప్పుడే అర్థమైంది. అర్థం చేసుకోవలసిన వాళ్ళు చేసుకోలేకపోతున్నారు సార్. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న వాళ్ళు ఉన్నంత వరకు అమాయకులకు ఈ కష్టాలు తప్పవమ్మా. సార్, రిమాండ్ ఖైదీ జ్యోతిరాదిత్యాన్ని తీసుకురా. అలాగే సార్. మేడం, మీ అబ్బాయి వస్తాడు, మాట్లాడి వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే. అమ్మా జ్యోతి, జ్యోతి, ఆ నందిని గోవర్ధన్ల కుట్ర వల్ల, వాళ్ళ పంతం వల్లే నీకు ఈ పరిస్థితి వచ్చింది నాన్న. వాళ్ళ అహంకారానికి సరైన బుద్ధి చెప్తాను. వీలైనంత తొందరగా ఈ తప్పుడు కేసులోంచి నిన్ను బయటికి తీసుకొస్తానురా. నాకు తెలుసమ్మా, నువ్వు నన్ను బయటికి తీసుకొచ్చేంత వరకు నీకు నిద్ర పట్టదని. అమ్మా, ఇప్పుడు లక్ష్మి ఎలా ఉంది? నువ్విక్కడ తిండి నీళ్లు లేకుండా అవస్థలు పడుతుంటే లక్ష్మి మాత్రం నిన్నొదులుకొని సంతోషంగా ఎలా ఉంటుందిరా?
నీ ప్రాణాలు కాపాడడం కోసమే నీ మీదున్న ప్రేమను త్యాగం చేసి నందిని ఇంటికి కోడలిగా వెళ్ళింది. ప్రతి క్షణం చస్తూ బ్రతుకుతూ నరకం అనుభవించే జీవితాన్ని కోరుకుంది. అంతా నీ క్షేమం కోసమేరా. అమ్మా, లక్ష్మి నన్ను వదులుకుందంటేనే మానసికంగా ఎంత నలిగిపోతుందో అర్థమవుతుందమ్మా. జ్యోతి, ఇంతకీ ఆ నందిని గోవర్ధన్లు నిన్నెలా ట్రాప్ చేశారు అది చెప్పు. చెప్తానమ్మా. పెళ్లి ముహూర్తం రోజు నువ్వు లక్ష్మిని ఇంట్లో నుంచి బయటికి పంపించాక నేను లక్ష్మి కారులో గుడికి వెళ్తున్నప్పుడు దారి మధ్యలో ఒక ప్రెగ్నెంట్ లేడీ ప్రసవ వేదనతో బాధపడుతుంది. ఆవిడ్ని హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేసి వెళ్దామని లక్ష్మి అంది. ఆ ప్రెగ్నెంట్ లేడీని కార్లో హాస్పిటల్ దాకా డ్రాప్ చేశాం. ఆపదలో ఉన్న ఒక మనిషికి సాయం చేశామని సంతోషంగా వెళ్తున్న కాసేపట్లోనే మా కార్ని పోలీసులు చేసి ఆపారు. మా కార్ని చెక్ చేశారు. అందులో డ్రగ్స్ దొరికాయమ్మా. ఇది గంజాయి. మా కారులో గంజాయి దొరకడం ఏంటి? ఎందుకు దొరికిందంటే నువ్వు చేసే వ్యాపారమే అది కదా. ఈ గంజాయికి మాకు ఎలాంటి సంబంధం లేదు. ఇందాక ఒక ప్రెగ్నెంట్ లేడీ లిఫ్ట్ అడిగింది. ఆమెని హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేసి వచ్చాం. తనని మా కార్ ఎక్కించుకునేటప్పుడు 9 నెలల కడుపుతో ఉంది. కానీ కారు దిగి వెళ్తున్నప్పుడు ఆ కడుపు లేదు. నాకిప్పుడు స్ట్రైక్ అవుతుంది. ఆవిడెవరో కావాలని చేశారు. అమ్మాయికి చాలమ్మా, ఇలాంటి కట్టు కథలు సినిమా కథలు చాలా విన్నాం. వీడు అలాంటి క్రిమినల్. ఎస్ఐ గారు, వీడి మీద కేసు ఫైల్ చేసి వెంటనే లోపల దోసేయండి. ఆ పనిలోనే ఉన్నాం సార్. ఇందాక నుంచి మర్యాదగా కారు ఎక్కమంటే ఎక్కట్లేదు. అందుకే సన్మానం స్టార్ట్ చేస్తున్నాను. ఎస్ఐ గారు, ఈ గంజాయి స్మగ్లర్ తో మా లక్ష్మికి ఎలాంటి సంబంధం లేదు. మేం జరిపిస్తున్న పెళ్లి కావాలని అడ్డుకుంటూ లక్ష్మిని ఇతను తీసుకొచ్చాడు. అది కూడా ఒక కేసు యాడ్ చేసి ఫైల్ చేయండి. లక్ష్మి జీవితంలోంచి నిన్ను పూర్తిగా వేరు చేయాలని వాళ్ళు ప్లాన్ చేశారు. డ్యూటీలో ఉన్న పోలీసుల్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి నిన్ను తప్పుడు కేసులో ఇరికించారు. వాళ్ళకి సరైన సమాధానమే చెప్తాను జ్యోతి. ముందు బెయిల్ మీద నిన్ను బయటికి తీసుకొస్తాను. నిన్ను నిర్దోషిగా నిరూపిస్తాను. నువ్వు ధైర్యంగా ఉండరా? నాకేం భయం లేదమ్మా. కానీ నా గురించి మీరేం టెన్షన్ పడకండి. అన్నయ్య వదిన వాళ్ళని కూడా టెన్షన్ పడొద్దని చెప్పమ్మా. అలాగేరా. సార్, టైం అయింది, వెళ్ళాలి సార్. అలాగే అమ్మా. అలాగే. హలో తులసి, ఛాలెంజ్ లో ఓడిపోయిన తులసి. మా ఇంట్లో ఇంటి పని వంట పని చేయడానికి రావాల్సిన దానివి ఇంకా నీ దర్శనం లేదేంటి? డ్యూటీలో జాయిన్ అవ్వాల్సిన ఫస్ట్ డే లీవ్ కని పెట్టావా ఏంటి? అలా నీకు లీవ్ కావాలన్నా దానికి పర్మిషన్ ఇవ్వాల్సింది నేనే కదా. ఏంటి వన్ సైడ్ గా నేనే మాట్లాడుతున్నాను? అందరికంటే ఎక్కువగా వాగే నువ్వేమో సైలెంట్ గా ఉన్నావు. తులసి, వింటున్నావా? హలో, నా మాట వినిపిస్తుందా? బాగా వినిపిస్తుంది. వెరీ గుడ్ తులసి. నేను ఫోన్ చేయగానే సిన్సియర్ గా నువ్వు ఆన్సర్ చేయటం, చేసిన దానివి నా మాటకి ఎదురు చెప్పకుండా వినటం చాలా పెద్ద విషయం. కీప్ ఇట్ అప్. అన్నట్టు నా తమ్ముడికి నీ మేనకోడల లక్ష్మికి
రేపు రాత్రికి ఫస్ట్ నైట్ ఏర్పాటు చేస్తున్నాం. కొత్తగా పనిలో చేరుతున్న నీ చేతుల మీదే ఈ శోభనం ఏర్పాట్లు జరగాలి. జ్యోతితో జీవితం పంచుకోవలసిన లక్ష్మి వేరొకరికి భార్య అవ్వడమే జీర్ణించుకోలేకపోతున్న నేను వాళ్ళ శోభనం కోసం ఏర్పాట్లు చేయాలా? హలో తులసి, నీ హస్తవాసి వంటకే కాదు, ఊర్లో పెళ్లిళ్లకు కాపురాలకు కూడా చాలా మంచిదంట కదా. నీ చేతుల మీద ఎందరో పెళ్లిళ్ళు జరిపించావంట, ఎందరో పిల్లల్ని కనుక్కున్నారంట కదా. మరి మా ఇంట జరిగిన పెళ్లి కూడా నీ సపోర్ట్ కావాలి. అందులోనూ నువ్వు ఛాలెంజ్ లో ఓడిపోయి నా ఇంటికి హౌస్ మేడ్ గా రావాలి కనుక ఇది నీ బాధ్యతగా కూడా ఫీల్ అవ్వాలి. ఏమంటావ్? ఎస్ అని గట్టిగా చెప్పు తులసి. నువ్వు కాన్ఫిడెంట్ గా చెప్పకపోతే ఛాలెంజ్ అంతా ఉట్టితే, అంతా తూచన్న మీనింగ్ వస్తుంది. అలా ఏం లేదు కదా. నందిని, మళ్ళీ చెప్తున్నాను, నేను మాట తప్పట్లేదు. మాట తప్పందానివని నాకు తెలుసు. కాకపోతే ఎక్కడో చిన్న అనుమానం. ఇంతకీ నువ్వెక్కడున్నట్టు? నేనెక్కడున్నానో నీకు అనవసరం. నీకు నాకు మధ్య జరిగిన మాటే ముఖ్యం. ఎమోషనల్ అవ్వకు తులసి. అప్పుడే అంత అపశోపాలు పడిపోతే ఎలా? ఇప్పుడే కదా ఈ నందిని గేమ్ మొదలు పెట్టింది. నువ్వెక్కడికి వెళ్ళావో, ఎవరి రికమెండేషన్ లో నీ జ్యోతిని కలిసావో నాకు తెలుసు. ఇప్పుడు నువ్వు అక్క నుంచి మాట్లాడుతున్నావని కూడా నాకు తెలుసు. కానీ నీ జ్యోతి నా కేసులో నుంచి బయటికి తీసుకురావటం ఇంపాసిబుల్. నా కొడుకుని ఎలా బయటికి తీసుకురావాలో నాకు బాగా తెలుసు. కన్న కొడుకు మీద ఆ మాత్రం నీకు మమకారం, ప్రేమ ఉంటాయి. అందుకే కదా నీ అన్నయ్య నేను కలిసి అక్కడే నిన్ను ఇరికించాం. అయినా ఇప్పుడు నీ కొడుకు గురించి కాదు, నా తమ్ముడు శోభనం గురించే మనం ఆలోచించాలి. ఏర్పాట్లు చూడాలి. వీలైనంత తొందరగా బయలుదేరొచ్చేయి. ఇది బాస్ గా నా ఆర్డర్. నా బిడ్డని లోపలేయించినంత మాత్రాన వాడికి శిక్ష పడినట్టు కాదు నందిని. ఏ తప్పు చేయని వాడికి శిక్ష పడదు. కడిగిన ముత్యంలా నేను నా బిడ్డను బయటికి తీసుకొస్తాను. దారి మధ్యలో ఒక ప్రెగ్నెంట్ లేడీ ప్రసవ వేదనతో బాధపడుతుంది. ఆవిడ్ని హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేసి వెళ్దామని లక్ష్మి అంది. తనని మా కారు ఎక్కించుకునేటప్పుడు 9 నెలల కడుపుతో ఉంది, కానీ కారు దిగి వెళ్తున్నప్పుడు ఆ కడుపు లేదు. అమ్మాయికి చాలమ్మా, ఇలాంటి కట్టు కథలు, సినిమా కథలు చాలా విన్నాం. వీడు అలాంటి క్రిమినల్ ఎస్ఐ గారు. వీడి మీద కేసు ఫైల్ చేసి వెంటనే లోపల దోసేయండి. తోడబుట్టినవాడు కష్టాల్లో తోడుగా నిలబడకపోయినా పర్వాలేదు, కానీ కష్టాల్లోకి నెట్టేయకుండా ఉంటే చాలు. కానీ ఆ రాక్షసుడు పిల్లల ప్రేమని అర్థం చేసుకోలేదు. నేనెలాంటి పంతంతోనూ లేనని అర్థం చేసుకోలేదు. కొన్ని జన్మలంతే. అత్తయ్య గారు,
చాలా సీరియస్ గా థింక్ చేస్తున్నారు పాపం. ఇంకా దేని గురించి? జ్యోతి గురించే కదా. అయినా పొద్దున్న ఎక్కడికి బయలుదేరావు? జ్యోతి దగ్గరగా? లేదురా, నందిని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. నందిని ఇంటికా? దేనికమ్మా? మీ అమ్మ ఈ రోజు నుంచి నందిని వాళ్ళ ఇంటికి పని మనిషిగా వెళ్తోంది. పని మనిషిగా వెళ్తోంది. పని మనిషిగా వెళ్తోంది.